కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటి. వందల ఏళ్లుగా రాజవంశం భక్తులు సమర్పించిన బంగారం, వజ్రాలు, అపురూప ఆభరణాలతో ఈ ఆలయ ఖజానా చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. అలాంటి పవిత్ర క్షేత్రం ఇప్పుడు మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ ఆస్తులపై మరోసారి కలకలం రేగింది. భక్తులు సమర్పించిన బంగారు నాణేలు, బంగారు కడ్డీలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ భద్రతలో తీవ్ర లోపాలున్నాయంటూ పోలీస్ నివేదిక బయటకొచ్చింది. అయితే దీనిని ఆలయ పరిపాలన కమిటీ ఖండిస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో విచారణకు సిద్ధమవుతోంది కేరళ ప్రభుత్వం. అసలు పద్మనాభుడి సంపదలో కొంత భాగం లూటీ అయిందా? దొంగతనానికి గురైతే ఆ పని ఎవరు చేశారు? లేక ఇదంతా ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పనిగట్టుకుని కొంతమంది చెప్తున్న ప్రచారమా? తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు వినగానే గుర్తుకొచ్చేది ఆధ్యాత్మిక వైభవం, అంతేకాదు అపారమైన సంపద. దేవుడికి రాజులు, భక్తులు సమర్పించిన బంగారం, వజ్రాలు, పురాతన ఆభరణాలు ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేశాయి. కానీ ఇప్పుడు అదే సంపద చుట్టూ కొత్త వివాదం చెలరేగిందే. కేరళం హోంశాఖకు డీజీపీ సమర్పించిన నివేదికలో ఆలయ భద్రత, విలువైన వస్తువుల నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తినట్లు చెబుతున్నారు. భక్తులు సమర్పించిన సుమారు 78 గ్రాముల బంగారు కడ్డీలు, బంగారు నాణాలు కనిపించడం లేదు అన్న ఆరోపణ రిపోర్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం బంగారం మాయం ఆరోపణతో ఆగిపోలేదు. ఆలయంలో పూజల్లో ఉపయోగించే బంగారు దీపం మెయింటెనెన్స్ పేరుతో బయటకు వెళ్లిపోయిందని, దాని స్థానంలో వెండి దీపం వాడుతూ ఉన్నారన్న ఆరోపణ కూడా పోలీసు నివేదికలో ఉందని చెబుతున్నారు. ఆ బంగారు దీపం ఏమైంది అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే కొందరు ఆలయ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, రాజ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు భద్రతా తనిఖీలు లేకుండానే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్మనాభుడి ఆలయ సంపద భద్రతపై మరోసారి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే పోలీసు నివేదికను, అందులోని ఆరోపణలను ఆలయ పరిపాలనా కమిటీ పూర్తిగా తిరస్కరిస్తోంది. ఏ విలువైన వస్తువు మిస్ కాలేదు. ఇవన్నీ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు అని కమిటీ అంటోంది. మీడియాలో వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడు ప్రచారమని ఖండిస్తుంది. పోలీస్ రిపోర్టులో కనిపించడం లేదు అని చెప్పిన బంగారు వస్తువు ఆలయ గర్భగుడిలో భద్రంగా ఉంది అని, అంతర్గత పరిశీలనలో అది నిర్ధారించుకున్నామని కమిటీ తెలిపింది. అలాగే బంగారు నాణాలు, బంగారు కడ్డీలు, ఇతర కానుకలు అన్నీ సురక్షితంగా భద్రంగా ఉన్నాయని, అన్నింటికీ సరైన లెక్కలు ఉన్నాయని కమిటీ వాదిస్తుంది. అంతేకాదు ఆలయ సంపదపై ఎప్పటికప్పుడు ఆడిట్లు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. పోలీసు వర్గాల వాదన మాత్రం వేరేలా ఉంది. హోంశాఖకు పంపిన నివేదికలో ఆలయంలో భద్రతా లోపాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అవకతవకలు, డాక్యుమెంటేషన్ లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తినట్లు కేరళం మీడియా చెబుతుంది. ముఖ్యంగా భక్తుల కానుకల లెక్కల నిర్వహణ, వాటిని భద్రపరిచే విధానం, స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఆలయ ప్రవేశాల వద్ద స్క్రీనింగ్ వ్యవస్థపై పోలీసు నివేదిక దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే అసలు ఆ నివేదికలో ఏముంది అన్నది మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. ఈ వివాదంపై కేరళం ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి కె మురళీధరన్ హోంశాఖతో సంప్రదించిన తర్వాత ఆరోపణలపై విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయ ఆస్తుల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికి అనుమతించబోము అని, ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆలయ పరిపాలనా కమిటీ నుంచి నివేదిక కోరినట్లు కూడా తెలుస్తోంది. ఇటు తిరువనంతపురం రాజకుటుంబం కూడా ఆలయ సంపద మాయం ఆరోపణలను ఖండించింది. మాయమయ్యాయని చెబుతున్న వస్తువులన్నీ దైవ సన్నిధిలోనే ఉన్నాయని చెబుతుంది. ఈ మొత్తం వివాదంలో ప్రధానంగా 5 ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. నిజంగా 78 గ్రాముల బంగారం మిస్ అయ్యిందా? బంగారు దీపం మాయమైంది అన్నది నిజమా, అబద్ధమా? పోలీస్ రిపోర్ట్ అసలు ఏం చెప్పింది? ఆలయ కమిటీ చేసిన అంతర్గత పరిశీలన వివరాలు బయట పెడతారా? భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా ప్రభుత్వం, ఆలయ బోర్డు ఏ భద్రతా మార్పులు చేస్తాయి? ఇది సాధారణ ఆలయ ఖజానా కాదు. శతాబ్దాలుగా భక్తులు సమర్పించిన కానుకలు, పురాతన ఆభరణాలు, బంగారు నిధులు, వజ్రాలు ఇవన్నీ కలిపి ఈ ఆలయంపై ఫోకస్ మరింత పెంచాయి. ఇలాంటి ఆలయంలో 78 గ్రాముల బంగారు వస్తువు మిస్ అయిందనే అంశం చాలా చిన్నదిగా కనిపించొచ్చు. కానీ ప్రశ్న బంగారం బరువుపై కాదు, నిర్వహణలో పారదర్శకత ఉందా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉందా? భక్తులు సమర్పించిన కానుకలన్నీ లెక్కల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది
అసలైన ప్రశ్న. పద్మనాభస్వామి ఆలయ సంపదపై గతంలోనూ దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు తాజా వివాదం ఆ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. పోలీస్ నివేదిక ఒకటి చెప్తోంది, ఆలయ కమిటీ మరోటి చెప్తోంది, ప్రభుత్వం విచారణ అంటోంది. అసలు దీంట్లో నిజం ఏంటి అనే ప్రశ్న భక్తుల్లో, ప్రజల్లో తలెత్తుతోంది. అయితే ఈ ఆలయ ఖజానా చుట్టూ వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2011లో సుప్రీంకోర్టు జోక్యంతో నేలమాళిగల్లోని గదులు తెరిచినప్పటి నుంచి ఈ సంపద విలువ ఎంత, ఎవరు కాపాడాలి, అన్ని గదులు తెరిచారా లేదా, ఏమైనా బంగారం మిస్ అయిందా అన్న ప్రశ్నలు పదే పదే తెరపైకి వస్తున్నాయి. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగడానికి ప్రధాన కారణం ఆలయ నేలమాళిగల్లో దాగి ఉన్న అపార సంపద. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని కొన్ని రహస్య గదులు తెరిచి వాటిలోని ఆభరణాలు, బంగారం, వజ్రాలు, పురాతన వస్తువుల జాబితా తయారు చేసే ప్రక్రియ మొదలైంది. అప్పట్లో వెలుగులోకి వచ్చిన సంపద విలువపై అధికారికంగా తుది లెక్క ప్రకటించకపోయినా పలు రిపోర్టుల్లో దాని విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వచ్చాయి. బంగారం, వజ్రాలు, ఆభరణాలు, పురాతన నాణేలు, విలువైన పాత్రలు మాత్రమే లెక్కించారు. దాని వారసత్వ విలువ కూడా తెలిపితే సంపద మొత్తం మరింత ఎక్కువగా ఉండవచ్చని నిపుణుల అంచనా. పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లో సాధారణంగా A నుంచి F వరకు 6 వాల్టులు ఉన్నట్లు చర్చ జరిగింది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో A, C, D, E, F గదులలోని వస్తువుల ఇన్వెంటరీ ప్రక్రియ జరిగింది. కానీ అత్యంత చర్చనీయాంశమైన వాల్ట్ B మాత్రం 2011లో పూర్తి స్థాయిలో తెరవలేదు. ఆ గది తెరవాలా వద్దా అన్న అంశం ధార్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు, భద్రతా కారణాలతో పెద్ద వివాదంగా మారింది. అయితే వాల్ట్ B ఎప్పుడూ తెరవలేదన్న ప్రచారం పైన కూడా సందేహాలు వచ్చాయి. మాజీ కాగ్ వినోద్ రాయ్ తన ఆడిట్లో వాల్ట్ Bను 1990 నుంచి కనీసం 7 సార్లు తెరిచినట్టు రిపోర్టులున్నాయి. పద్మనాభ స్వామి ఆలయంపై గతంలో వచ్చిన పెద్ద ఆరోపణల్లో ప్రధానమైనది నిర్వహణలో లోపాలు, ఆర్థిక అవకతవకలు, బంగారం మిస్సింగ్. ఆలయ పరిపాలనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే 2011లో కోర్టు జోక్యం చేసుకుంది. కేరళ హైకోర్టు అప్పట్లో ఆలయ పరిపాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో సుప్రీంకోర్టు తుది తీర్పులో రాజకుటుంబానికి ఆలయ పరిపాలనలో హక్కులు ఉన్నాయని గుర్తించడంతో పాటు పారదర్శక పరిపాలన కోసం జిల్లా జడ్జి చైర్మన్గా పరిపాలనా కమిటీ కొనసాగాలని చెప్పింది. 2015లో మరో సంచలన ఆరోపణ వచ్చింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఆలయం నుంచి పనుల కోసం బయటకు తీసిన 893 కిలోల బంగారంలో 627 కిలోలు మాత్రమే తిరిగి వచ్చిందని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను రాజకుటుంబ వర్గాలు, ఆలయ వర్గాలు అప్పట్లో తోసిపుచ్చాయి. తమ వాదన వినకుండా ఆడిట్ చేశారని ఆరోపించాయి. అసలు సంపదపై ఎవరికి హక్కు ఉంటుంది అన్న దానిపై అప్పట్లో భారీ చర్చ జరిగింది. కానీ కేరళ ప్రభుత్వం అప్పట్లోనే ఆ సంపద ఆలయానిదేనని, ఆలయంలోనే భద్రంగా ఉంటుందనే వైఖరి తీసుకుంది. 2020 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ఆలయ పరిపాలనలో రాజకుటుంబ హక్కులను గుర్తించిన పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు కమిటీ వ్యవస్థను కొనసాగించింది. తాజా వివాదం కూడా అదే పాత ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ప్రశ్న కేవలం 78 గ్రాముల బంగారం మాయం అయ్యిందా లేదా అన్నది మాత్రమే కాదు. లక్షల కోట్ల విలువైన దేవాలయ సంపదను కాపాడే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది, ఇన్వెంటరీ అప్డేట్గా ఉందా, భక్తులు సమర్పించే కానుకలకు పూర్తి లెక్క ఉందా, భద్రతా తనిఖీలు అందరికీ ఒకేలా అమలవుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న. వాల్ట్ Bపై రహస్యాలు, అపోహలు కొనసాగాయి. ఇప్పుడు పోలీసు రిపోర్టు పేరుతో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిసారి ఏంటి వివాదాలు, సమగ్ర వ్యవస్థ రూపొందించలేరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పద్మనాభుడి ఖజానా కథలో సంపద ఎంత అన్నదానికంటే ఆ సంపద భద్రత ఎంత అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. నేల మాళిగల్లో బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వెలకట్టలేని పురాతన ఆభరణాలు ఉన్నాయి. కానీ వాటిపై ఎప్పటికప్పుడు వస్తున్న ఆరోపణలు మాత్రం భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పద్మనాభస్వామి ఆలయ ఖజానా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన దైవిక సంపదగా గుర్తింపు పొందింది. 2011లో కొన్ని వాల్టులు తెరిచి సంపద లెక్కింపు మొదలైన తర్వాతే దీని గురించి ప్రపంచానికి తెలిసిందే. అయితే వాల్ట్ B పూర్తిగా తెరవకపోవడం, గతంలో బంగారం లెక్కలపై వచ్చిన ఆడిట్ వివాదాలు, ఇప్పుడు మళ్లీ మిస్సింగ్ ఆరోపణలు రావడం ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత జటిలంగా మార్చేశాయి. అసలు ఆ అనంత పద్మనాభుని సంపద ఎంత? దీనికి ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అనంత పద్మనాభుని సంపద అనంతం. ఆ దేవాలయంలోని నేలమాళిగల్లో లోపలికి వెళ్లే కొద్దీ సంపద బయటపడుతూనే ఉంది. కొన్ని నేలమాళిగల్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెరవలేదు కూడా.
ప్రస్తుతానికైతే లెక్కించిన సంపదను 1,00,000 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. ఇంకా లెక్కలు తేల్చని సంపద మరిన్ని లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయంలోని రహస్య నేలమాళిగలను తెరిచినప్పుడు బయటపడిన సంపద చూసి యావత్ ప్రపంచం షాక్ అయింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల అంచనా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. అయితే ఇవి లెక్కించిన ఆస్తుల విలువ మాత్రమే. ఇంకా లెక్కించని బంగారు వస్తువులు, వజ్రాభరణాలు, విలువైన విగ్రహాలు, ప్రాచీన కళాఖండాలు, నాణేలు, కోకొల్లలు వీటిని కూడా కలిపితే అనంత పద్మనాభుని ఆస్తి విలువ దాదాపు 10 లక్షల కోట్ల పైమాటే అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆలయ గర్భగుడికి చుట్టుపక్కల భూగర్భంలో 6 ప్రధాన నేలమాళిగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డాక్యుమెంటేషన్ కోసం వీటికి A, B, C, D, E, F అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత GH అనే మరో 2 మాళిగలను కూడా గుర్తించారు. దశాబ్దాలుగా మూసి ఉన్న ఈ రహస్య గదులను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో తెరిచారు. అత్యంత పగడ్బందీ భద్రతా నడుమ అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆక్సిజన్ పంపుతూ ఈ భూగర్భ గదులను తెరిచి అందులోని ఆస్తులను లెక్కించే ప్రక్రియను చేపట్టారు. వాల్టు ఏలో కళ్లు చెదిరే అపారమైన సంపద బయటపడింది. ఇందులో వజ్రాలు, ఇతర విలువైన రత్నాలు పొదిగిన 3.5 అడుగుల ఎత్తైన స్వచ్ఛమైన బంగారు మహావిష్ణువు విగ్రహం ఉంది. ఓ బంగారు గొలుసైతే ఏకంగా 18 అడుగుల పొడవు ఉంది. మరో బంగారు కంకి అయితే ఏకంగా 500 కిలోల బరువుంది. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఓ వస్త్రం బరువు ఏకంగా 36 కిలోలుంది. అలాగే పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కొబ్బరి చిప్పలు, విలువైన రత్నాలు పొదిగిన 1200కు పైగా బంగారు నాణెలు లభ్యమయ్యాయి. రోమన్ సామ్రాజ్యానికి చెందిన లక్షలాది బంగారు నాణెలు, 18వ శతాబ్దపు నెపోలియన్ కాలం నాటి బంగారు నాణేల బస్తాలు కూడా ఈ గదిలోనే దొరికాయి. అయితే వాల్ట్ బి ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఈ గదికి ఉన్న భారీ ఇనుప తలుపుల మీద చెక్కి ఉన్న 2 పెద్ద నాగుపాముల బొమ్మలు చూసి దానికి నాగబంధం ఉందని, దాన్ని తెరిస్తే శాపం తగులుతుందని, ఘోరమైన విపత్తులు వస్తాయని నమ్ముతున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఈ గదిని తెరవడానికి అనుమతించలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మిగిలిన భూగర్భ గదుల్లో దొరికిన మొత్తం సంపద కంటే తెరవని వాల్ట్ బి గదిలోనే ఎన్నో రెట్లు ఎక్కువ విలువైన నిధి ఉండవచ్చని విశ్వసిస్తున్నారు. ఇక మిగిలిన C, D, E, F నేలమాళిగల్లో ప్రధానంగా ఆలయ నిత్య పూజలు, ఉత్సవాలకు సంబంధించిన వస్తువులు లభ్యమయ్యాయి. వీటిలో దేవుడికి అలంకరించేందుకు ఉపయోగించే 30 కిలోల బరువున్న 16 భాగాల బంగారు కవచం ప్రధానమైనది. దీంతో పాటు వజ్రాలు, రత్నాలు పొదిగిన బరువైన బంగారు కిరీటాలు ఉన్నాయి. అలాగే పండుగలు, ఉత్సవాల సమయంలో దేవుడి నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే వందలాది బంగారు, వెండి పాత్రలు, దేవుడి పల్లకీలు, గొడుగులు, ఇతర ఆచార వ్యవహారాలకు ఉపయోగించే విలువైన వస్తువులను ఈ గదుల్లో భద్రపరిచినట్లు కమిటీ గుర్తించింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆలయంలో టన్నుల కొద్దీ స్వచ్ఛమైన బంగారం, వెండి వస్తువులు దొరికాయి. బస్తాల కొద్ది వజ్రాలు, కొలంబియన్ పచ్చలు, బత్సరా ముత్యాలు, బార్మా కెంపులు, నీలాలు వంటి అత్యంత ఖరీదైన నవరత్నాలు లభ్యమయ్యాయి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నాటి 800 కిలోల బరువున్న బంగారు నాణెల గుట్టను కనుగొన్నారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రోమన్, ఆరియస్, వెనియేషన్ డ్యూకాట్స్ వంటి అరుదైన నాణెల నిల్వలు బయటపడ్డాయి. ఈ అపారమైన బంగారం, వజ్రాలు, కిరీటాలు, ఇతర చారిత్రక వస్తువులు కేవలం ఒక దేవాలయపు ఆర్థిక సంపదగానే కాకుండా ప్రాచీన భారతదేశపు వేలాది సంవత్సరాల చరిత్రకు, కళాఖండాల నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.